నమస్తే. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం దుమారం రేపుతున్నది. వందల వేల ఫోన్లు ఒకే రోజు ట్యాప్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. సిట్ విచారణకు ప్రభాకర్ రావు సహకరించట్లేదు. సిట్ కూడా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ అయినాయో వాళ్ళ వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నంలో సిట్ ఉన్నది. అసలు ఏం జరుగుతున్నది? ఈ ట్యాపింగ్కు గురైన వాళ్ళలో చాలామంది ఉన్నారు. అందులో ఒకరు చక్రధర్ గౌడ్. సో ఆయన హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినారు ఈ కేసు మీద. సరే, హైకోర్టులో రిజల్ట్ కొంత వ్యతిరేకంగా వచ్చినా దాని మీద రకరకాల అనుమానాలు, పోలీసుల ఈక్వేషన్స్ ఇవన్నీ ఉన్నా ఆయన సుప్రీంకోర్టులో నా కేసును ఖచ్చితంగా గెలుస్తానంటున్నారు. ప్రధానంగా ఆయన ఫోకస్ అంతా హరీష్ రావు మీద. హరీష్ రావే నా ఫోన్లు ట్యాప్ చేయించిండు అన్నది ఆయన ప్రధాన ఆరోపణ. మాట్లాడదాం. చక్రధర్ గౌడ్ గారు నమస్తే. నమస్తే. ఏం జరుగుతున్నది ట్యాపింగ్ విషయంలో? మీ వాంగ్మూలం కూడా పోలీసులు తీసుకున్నట్టున్నారు, మీరు కంప్లైంట్ కూడా చేసి ఉన్నారు. సరే, కోర్టుకి వెళ్ళారు. కోర్టులో మీ పిటిషన్ డిస్మిస్ అయినట్టున్నది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఓవరాల్గా ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 10 రోజుల నుంచి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాల్లో మీకు ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తున్నదా? ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అన్నప్పుడు అందరూ కేటీఆర్ వైపు చూసారు, కేసీఆర్ వైపు చూసారు. కానీ నేను చెప్పాను హరీష్ రావు ఉన్నాడు అని చెప్పాను. హరీష్ రావు అంటే ఎవడు నమ్మలేదు. కానీ తర్వాత పోలీసులు, నేను నిర్ధారించలేండి, పోలీసులు పిలిచారు నన్ను, నీ ఫోన్ ట్యాప్ అయిందని. 16 మీరు వెళ్ళి కంప్లైంట్ చేయాలి. నేను కంప్లైంట్, నాకు అనుమానం ఉంది అని చేశాను. చేసినప్పుడు వాళ్ళు నిర్ధారించారు 16 ఫోన్లు ట్యాప్ అయినాయని. మరి ఫోన్లు ట్యాప్ అయిందని పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ చూపించినప్పుడు కోర్టు ఎలా కొట్టేసింది అనేదే $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది ఇక్కడ. మరి హరీష్ రావు ఎవరి కాలు మొక్కిండు, ఏం ఫైరో చేసిండు? ఢిల్లీ పెద్దల కాళ్ళు మొక్కి బీఆర్ఎస్ పార్టీ మీకు అప్పచెప్తా అన్నాడా బీజేపీకి? మరి మొన్న మనం చూసినట్టయితే రాజాసింగ్ గారు అదే చెప్పారు, కవిత కూడా అదే చెప్పింది, వాళ్ళ మనిషి. అంటే ఇది స్వార్థం కోసం ఒక ఫోన్ ట్యాపింగ్లో దొరికితే ఇంకా నా పని అయిపోతుందని ఎవరితో లాలూచిపడ్డాడు అనేది తెలంగాణ సమాజం అడుగుతుంది. రెండోది, ఫోన్ ట్యాపింగ్లో నాకు జరిగినంత విచారణ ఎవరికి జరగలే. పోలీసులు దాదాపుగా ఒక 15 సార్లు పిలిచారు నన్ను, ఆన్ రికార్డ్స్ చెప్తున్నా. మరి హరీష్ రావు ఎందుకు పిలవలే? హరీష్ రావుని పిలవాలి కదా. ఆయన నాట్ టు అరెస్ట్ తెచ్చుకొని పోలీసులకు సహకరించాలి, విచారణకు సహకరించాలి హరీష్ రావు అన్నప్పుడు పోలీసులు ఏం చేయాలి? ఆయనను పిలవాలి. ఒక్కసారి కూడా పిలవలేదు. అంటే ఎస్కేప్కి మనము ఆయనకు స్కోప్ ఇచ్చినామా అనే విధంగా అన్నీ కనిపిస్తున్నాయి. ఇవాళ విచారణ జరుగుతున్న తీరు చూస్తే సరే, హడావిడి అయితే ఓకే, ఒప్పుకుంటాను. మొన్న మీరే న్యూస్లో చదివారు, ఒక మాజీ బీజేపీ అండ్ ఒక సిద్దిపేట క్యాండిడేట్ అని. ఎవరా సిద్దిపేట క్యాండిడేట్? నేనా? మరి హరీష్ రావు వాళ్ళ భార్య ఏమైనా ట్యాప్ చేయించిండా? ఈయన కదా వీళ్ళు అన్న చేయించినట్టు. మరి అది బయట పెట్టండి. అంటే ఆయన ఫోన్ ట్యాప్ చేయించారేనా మాజీ బీజేపీ అని? మొన్న మీరు చదివిన వార్తల్లో మాజీ ఎంపీ, బీజేపీ ఎంపీ ఒకరిది అండ్ సిద్దిపేటలో ఒక వ్యక్తిది ఫోన్ ట్యాప్ చేశారనేది పేపర్కి వచ్చిందే, మీరు మన ఛానల్లో చదివారు. మరి సిద్దిపేట క్యాండిడేట్ ఎవరు? ఇప్పుడు బయట ఏమనుకుంటారు అంటే వీళ్ళు ఇంట్లో ఆడవాళ్ళే వీళ్ళే ట్యాప్ చేయించుకున్నారు అనేది బలంగా. ఇవాళ జగన్ చెల్లది షర్మిలది, ఇవాళ కవితది. మరి కొంతమంది ఏమో కేటీఆర్ వాళ్ళ భార్య ఆయనే చేయించారు. మరి సిద్దిపేటలో ఉన్నది ఎవరు? హరీష్ రావు. అలా భార్య చేయించిండా, నాది చేయించిండా, ఇంకెవరిదన్నా చేయించిండా? సో ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఈ హడావిడి ఏదైతే చూస్తున్నామో ఈ హడావిడి కాదు కావాల్సింది. ఈ హడావిడి కాదు. హరీష్ రావుని లోపలేస్తారా? కేసీఆర్ని ముట్టనైతే ముట్టరు ఇప్పట్లో, కేటీఆర్ని లోపలేస్తారా? ఈ ఇద్దరిట్లలో ఎవరినో ఒకరిని లోపల నెడితే తప్ప తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితులను అయితే లేదు. మరి మీ కేసు ఎందుకు మరి హైకోర్టు కొట్టేసింది? ఇప్పుడు ఆయన తప్పు చేయలేదనే కదా కొట్టేసింది, అంతే కదా? ఆయన తప్పు చేయలేదని ఎక్కడ చెప్పలే కోర్టు. మీరు మొత్తం ఆర్డర్ చదవండి. చక్రధర్ లేట్కి ఇచ్చాడు. ఇన్సిడెంట్ 2023లో జరిగితే 24 డిసెంబర్లో, అంటే 1.5 year కొంత ఉన్నది, లేట్ ఉంది ఇక్కడ. కంప్లైంట్ చేయడంలో లేట్ ఉంది. ఈయన మీద పొలిటికల్గా నిలబడ్డాడు కాబట్టి ఇతన్ని మేము పరిగణిస్తలేము అన్నాడు తప్ప, రాజకీయ అంతే పొలిటికల్ వెండేటాతో చేశాడు తప్ప అన్నారు. కానీ ఈయన పతివ్రత అని కోర్టు అని చెప్పలేదు. సో నా దగ్గర జాప్యం జరిగింది అంటే చూడండి, ఇవాళ ఒక ఇంట్లో ఒక తండ్రి చేత అత్యాచారానికి గురైన కూతుర్లు ఎంతోమంది ఉన్నారు, మనం చూసినాం. కానీ భయానికి చెప్పని పరిస్థితుల్లో కొన్ని ఏళ్ళు గడిచిపోయింది. ఒక రోజు బయటకు వచ్చి చెప్పినప్పుడు కన్సిడర్ చేయాలి. కానీ ఇన్ని రోజులు ఏం చేసినామని ఎవడు అడుగుతాడు? ఎవడు భయం అనుకుంటుంది? వాడి రాజ్యంలో విపరీతమైన భయానికి గురైనాం. నిజం చెప్తున్నాను. భార్య పిల్లలు కలిగిన వాళ్ళం మేము.
కొంత బయటికి రాలేదు. పోలీస్ స్టేషన్ పోతే ఎవరు తీసుకోలేదు కేసుని. లాస్ట్కి పంజగుట్ట పోలీసులను కన్విన్స్ చేసి ఆధారాలు చూపిస్తే తీసుకున్నారు. సో హరీష్ రావు నిజమైన కల్ప్రిట్ హరీష్ రావు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ చేశారని నేనే చెప్పిన 4 నెలల కిందట అన్ని మీడియాలలో చెప్పిన. సో అదే ఇవల్ల నిజమైంది. మాలాంటి వాళ్ళ దగ్గర సమాచారం కొంచెం తీసుకోవాలి. ఖచ్చితంగా హరీష్ రావు కేటీఆర్ కంటే హరీష్ రావుదే మెయిన్ పాత్ర. మీకు కొత్తగా కాల్ ఏం రాలేదా సిట్ నుంచి ఏమైనా? ఇంకా రాలేదు. మరి హరీష్ రావు విరుస్తాడని పిలుస్తలేరా? ఏంది హరీష్ రావును అసలు మనం కాపాడుతున్నాం అనేది బయట ఒక రూమర్ నడుస్తుంది అని. నిన్న ఏమంటాడు ముఖ్యమంత్రిని ఉరిదీస్తా అంటాడు. అనుకో తాడిస్తే నిజంగా తీసినది ఇస్తాడు. ఎందుకంటే హరీష్ రావుని మనం కాపాడాల్సిన అవసరమే లేదు. చాలా దుర్మార్గుడు. ఆయన వల్ల మన కాంగ్రెస్ పార్టీ చాలా, ఇంకా కేటీఆర్ నన్న కొంచెం లైట్ తీసుకున్నా పర్వాలేదు, కానీ హరీష్ రావు విషపురుగు. ఆయన అణువణువు విషం ఉంటుంది. అలాంటి వాని మన పార్టీలో ఎంతమందో పెంచి పోషిస్తారు అనేది బయట టాక్ నడుస్తుంది. గత రాజశేఖర్ రెడ్డి అప్పటి నుంచి ఉన్న స్నేహాలు పోషిస్తే రేవంత్ హరీష్ ని నిన్ను ఉరిదీయాలని, ఆయనని ఉరిదీయాలని ఇట్లా మాట్లాడుకోరు కదా. అదే అర్థం కావట్లేదు. మరి హరీష్ రావు మాటలు చూస్తేనేమో వేరేలాగా ఉన్నాయి, చేష్టలు చూస్తే వేరేలాగా ఉన్నాయి. మొన్నటి దాకా సైలెన్సే ఉన్నాడు, మేము చెప్పినట్టే విన్నాడు. బట్ ఈ మధ్య కొద్దిగా మళ్ళా కేటీఆర్ ఇట్లా లేస్తుండని చెప్పేసి వాయిస్ లేపుతుండ అనేది అనుమానం. కానీ రియల్ కల్ప్రిట్ ఒకప్పుడు హరీష్ రావు ఆస్తులు ఏందండి, ఏమున్నాయి ఆయనకి? సిద్దిపేట వచ్చినప్పుడు సొంత కారు లేదు ఆయనకి. అలాంటోడు ఇవాళ మొన్న కాళేశ్వరం ఏదో షో చేస్తుండు, ఇట్లా టీవీ పెట్టి ఏదో లైట్ పట్టుకొని షో చేస్తుండు. ఆయనకు ఆ నాలెడ్జే లేదు. ఆయన పాలిటెక్నిక్ వాడు, పాలిటెక్నిక్ చదివి ఫైనాన్స్ మినిస్టర్ అయిండు, మొన్న ఇరిగేషన్ మినిస్టర్ కూడా అయిండు, ఇప్పుడు ఇంజనీరే అయిండు. మొన్న టీవీ పెట్టి ఇంజనీర్ కథలు పడుతుండు. కానీ యాక్చువల్గా బిఫోర్ వాళ్ళ ఆస్తులు ఎంత, ఆఫ్టర్ వాళ్ళ ఆస్తులు ఎంత ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తే విచ్చలవిడి ఆస్తులు. ఇప్పుడు మీ ఫోన్ ఆయనే ట్యాప్ చేయించాడు అన్న విషయము మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? దీని వెనకాల హరీష్ రావే ఉన్నాడు అని ఒకటి జరిగిన సిచ్యువేషన్స్ నే విశ్లేషించే మాట్లాడుతున్నారా, లేకపోతే ఎవిడెన్స్? లేదు, ఎవిడెన్స్ గా కూడా చెప్పొచ్చు. నాతోటి ఒక రిపోర్టర్ మాట్లాడి ఫోన్ కట్ చేయగానే వానికి హైదరాబాద్ నుంచి ఫోన్లు పోయినాయి, నువ్వు వాడితో ఏం మాట్లాడుతున్నావని, ఒక రిపోర్టర్కి. ఓకే. హరీష్ రావు కూడా చాలాసార్లు నా యాక్టివిటీస్ని రివీల్ చేశాడు. నేను ఎక్కడికన్నా పోయే ముందే అతనికి తెలిసేది. అక్కడ క్రౌడ్ని మొత్తం క్లియర్ చేసేవాళ్ళు. రేపు ఎలక్షన్ అనగా ఈరోజు రాత్రి నా హైదరాబాద్ నుంచి 5-6 వెహికల్స్, పోలీస్ వెహికల్స్ నా ఆఫీస్ ముందటనే ఉంది. నా కార్లో డబ్బు పెట్టి నన్ను బుక్ చేయాలి. అయితే అక్కడ కమిషనర్ ఆఫీస్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మన బహుజన బిడ్డ, నీకు ఇట్లాంటి జరగబోతుంది, నువ్వు ఇమ్మీడియట్గా ఎస్కేప్ అవ్వు ఆ లొకేషన్ నుంచి అంటే, ఆ నైట్ మొత్తం నేను హైడ్ అయిపోయి మార్నింగ్ వచ్చాను. సో హరీష్ రావు కాకపోతే ఓడి చేస్తాడండి, ఎవరికేం అవసరం? ఇప్పుడు ప్రభాకర్ రావు ఓడు, రాధాకిషన్ రావు ఓడు, హైదరాబాద్ వాళ్ళు, వీళ్ళకి ఒక చిన్న చక్రధారితో ఏం పని? మీరు లాజికల్గా చెప్పండి. నాతో ఏం పని? సో సరే, నా మీద అలిగేషన్స్ ఉన్నాయి, దునియా అనుకోవచ్చు. మా డ్రైవర్ తోటి ఏం పని నీకు? మా ఇంట్లో బాయ్ తోటి ఏం పని? ఇవన్నీ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసిండు? ఇప్పుడు ఎట్లా హరీష్ రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు చెప్పి చేయించిండా? ఖచ్చితంగా ప్రణీత్ రావు సిద్దిపేటకు వచ్చి వెళ్ళిండు అనేది కూడా చాలా మంది చెప్తారు. ప్రణీత్ రావు సిద్దిపేటలో తిరిగిండు. యాక్చువల్గా రఘునందన్ రావు ఫోను నా ఫోన్ సపరేట్ ఏం చేయలేదు. మా ఇద్దరికి కలిపే అక్కడ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే హరీష్ రావుకి బయట చాలా మందికి తెలియదు అనుకుంటా, ఎక్స్పోజ్ కాలే. కానీ హరీష్ రావు జీవితంలో నేను ఆయనను పెట్టేంత టార్చరు ఇంకొకటి పెట్టలే రాజకీయంగా. నేను చెప్పేది, ఆయన ఒక్క ఓటు పోతేనే ప్రాణం పోయినట్టు చేసే వ్యక్తి 17,000 ఓట్లు చీల్చేశారండి. మీరు చెప్పండి, 17,000 ఓట్స్ అంటే నార్మల్ విషయం కాదు. ఆయనకు 1,00,000 మెజారిటీ ఎందుకు రాలేదు చెప్పండి ఇప్పటివరకు. మొన్న 65,000 ఓటు బ్యాంక్ వచ్చింది అంటే నిజంగా ఎలక్షన్స్ జరిగితే ఆయన ఓట్లు 65,000. అదే నిజం. అందుకే ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసిన. మళ్ళీ ఆయన ఏం మతలబ్ చేస్తుండో, పోలీసులంతా కరెక్ట్గానే నడుస్తుంది, కోర్టుకు పోయే వరకు మరి ఎక్కడ ఏ వ్యవస్థ మేనేజ్ అవుతుందో తెలియదు. కానీ ఆయన అయితే తప్పించుకుంటున్నాడు. బట్ ఇప్పుడు ఎట్లా మీరు హైకోర్టులో కేసు కొట్టేసారు, సుప్రీంకోర్టుకి వెళ్ళిరా? ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు వేస్తుంది. ఇప్పుడు ట్యాపింగ్ ది సుప్రీంకోర్టులో వేసింది. ఇప్పుడు చాలా మందికి తెలియదు అదే. జూలైలో బెంచ్ మీదకి వస్తుంది. ఆయన కేవియట్ కూడా వేసిండు ఆల్రెడీ హరీష్ రావు. కేవియట్ కూడా వేసిండు. మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే కొత్త సాక్ష్యాలు అయితే ఇయ్యలేము. ఏదైతే కిందిది ఉందో దాన్నే మనం పైన అప్పీల్ చేసుకోగలుగుతాం కాబట్టి. బట్
ఈ ఫోన్ ట్యాపింగ్ లో మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు ఇస్ ద రియల్ కల్ప్రిట్. నిన్న వచ్చి బాగా వాగుతుండు ముఖ్యమంత్రిని పట్టుకొని. పోలీసులు మీకు సహకరిస్తున్నారా ఇప్పుడు ఈ సిట్ ఈ వ్యవహారం ఇదంతా హడావుడి హంగామా నడుస్తున్నది? మహేష్ కుమార్ గౌడ్, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా వెళ్ళి వాళ్ళ వాంగ్మూలాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది, ఇంకా చాలా మందిని పిలిచినట్టున్నారు. అవును. సో మీ పర్టికులర్ కేసులో హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు మీరు వెళ్తున్న తర్వాత మీతో ఏమైనా పోలీసులు కాంటాక్ట్ లేదు, అట్లాంటిది ఏం లేదు. ముఖ్యంగా సో మీరు ఇండివిజువల్ గానే మీరు ఇప్పుడు ప్రభాకర్ రావు విషయంలో మేము సుప్రీంకోర్టుకు పోయి కొట్లాడతామంటున్నారు, అరెస్ట్ తీసుకొస్తామంటున్నారు. మరి కేసు కొట్టేసినప్పుడు, చక్రధర్ కేసు కొట్టేసినప్పుడు మీరు ఎందుకు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయలే అని అడుగుతున్నాను. ఓకే, సుప్రీంకోర్టులో ఎందుకు అప్పీల్ చేయలే గవర్నమెంట్? సో నీకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఒక ఇండివిజువల్ కేసు అనుకుందాం. అలాంటప్పుడు సిద్ధార్థ లూత్రా అని నా కేసుకి ఎందుకు పెట్టారు? ఓకే, ఇప్పుడు సిద్ధార్థ లూత్రా ఎవరు? ఇండియాలో టాప్ 5 లో ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్, ఒక కాస్ట్లీ అడ్వకేట్. ఒక చక్రధర్ లాంటి సామాన్యుడికి న్యాయం జరగాలనే కదా సిద్ధార్థ లూత్రాన్ని పెట్టి మనం కొట్లాడినాం. అలాంటి కేసు మనం ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పోలీసులు ఛాలెంజ్ చేయాల్సింది. బట్ ఎలాంటి ఛాలెంజ్ చేయలేదు, నేను సొంతంగా పోయినా. సో దీన్ని బట్టే నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఎక్కడో మనం హరీష్ కాపాడుతున్నామా అనేది డౌట్ వచ్చింది. ఆయన కూడా ధీమాగా చెప్తుండు బయట, నన్ను చక్రధర్ గారికి చెప్పుండ్రా, నన్ను ఏం చేయలేడు, నేను అన్ని సెట్ చేసిన, అవసరమైతే 100 C అయినా పర్వాలేదు అంటాడట. సి అంటే సిఆర్ఏ వాళ్ళు పైసలు సి అంటాడు, బి అంటాడు. 100 C అయినా పర్వాలేదు, నేను అన్ని మేనేజ్ చేస్తా. మొన్న పోనీలే అని ఒక 3 నెలలు సైలెన్స్ కూకున్నా. 3 నెలలు సైలెన్స్ ఊకుంటే చక్రగానికి 50 C ఇచ్చిన అంటాడట. ఆడ ఎంగిల్ చేత్తో కాకిని కొట్టాడు, ఎంగిల్ చేత్తో కాకిని కొట్టనాడు. అంటే వాళ్ళు ఎంత దౌర్భాగ్యులు అంటే, మనకెందుకు లేని కొంత విశ్రాంతి తీసుకుంటే కూడా మనిషి మీద బురద చల్లుతారు వీళ్ళు. అంత మీకు 50 కోట్లు ఇచ్చిన ప్రచారం, వాడు ముఖం ఇచ్చిండు, వాడేమి ఇచ్చాడండి, వాడు బిచ్చగానికి 10 రూపాయలు అయ్యాడు. అది ఇచ్చామో హమా, మేము తీసుకునేటోళ్ళం కాదు, మేము తీసుకునేటోళ్ళం అయితే ఇంత దూరం రాము. ఆయన యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వీనితో ఏదో మనకు లాభం ఉంది అనుకుంటుంది, కానీ మాతో నయా పైసా లాభం ఉండదు. అది తొక్కేసిందే నయ్యం. అది తొక్కేసి కొత్త రక్తానికి ఛాన్స్ ఇవ్వండి కదా. ఇప్పుడు యువతరం ముందుకు రావాలంటారు. మన పార్టీలో యువతరం చూపించారు, ఏడున్నారు, చిన్న చిన్న పోస్టులు ఉన్నారు. ఆ సిద్దిపేట నేను వర్కౌట్ చేస్తా అని చెప్పిన. ఇప్పుడు స్థానిక సంస్థల బాధ్యత సిద్దిపేట ఎవరు తీసుకుంటారో చూపించండి. పోనీ రేవంత్ రెడ్డిని అంత మాటలు తిడుతుంటే మా పార్టీలో మరి అంతే బలంగా ఎవరైనా మన తిడుతురా? ఒకరిద్దరు ఇప్పుడు స్టార్ట్ పెట్టిరు. మన జిల్లా ఏం చేస్తుంది, సిద్దిపేట జిల్లా ఏం చేస్తుంది? మనం బలంగా ఎదుర్కోవాలి కదా. సో ఎదుర్కొనేటోని నన్ను మాత్రం అన్ని కొంత వాళ్ళ వర్గాలే ఉంటాయి కొన్ని. మీరు వెళ్ళి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుందా హరీష్ రావు మీద? అనుకుంటే పెట్టొచ్చేమో. ఎందుకంటే మా అధ్యక్షుడు పిసిసి మహేష్ గౌడ్ నాకు బాగా కోఆపరేట్, ఆయన ఒక్కడే చేస్తాడు. ఆయన ఒక్కడు, వీడు రేపు పైకి వచ్చేలాగా ఉన్నాడు, వీడికి దమ్ముంది, వీనితోటి పని అవుతుంది అని నమ్మిన ఒకే ఒక వ్యక్తి. ఇక మిగతా అంతా మమ్మల్ని గిల్లలే కదా హరీష్ రావు, మేమెందుకు పని గిల్లాలి అంటారు. కానీ పిసిసి అట్లా లేడు, ముఖ్యమంత్రి కూడా అట్లా లేడు. ముఖ్యమంత్రి గారు కూడా స్టార్టింగ్ నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. మరి మధ్యలో ఏమైందో మరి ఆయన కూడా మౌనం పాటిస్తుండు. కానీ మాలాంటి వాళ్ళని నిలబెట్టుకుంటేనే కదా ముఖ్యమంత్రి గారికి చేతి కింద కర్రలాగా ఉంటాం. సో ఇప్పుడు సిద్దిపేటలో నా టార్గెట్ హరీష్ రావు అయితే అందరి టార్గెట్ నేను. ఓకే, మీ కాంగ్రెస్ వాళ్ళ టార్గెట్ కూడా మీరే? ఆబ్వియస్లీ ఉంటా, అంటే అందరు లేరు, కార్యకర్తలంతా మన వైపే ఉన్నారు. ఇక చోటా మోటా కొంత ఇప్పుడిప్పుడే కొత్తగా పైసలు చూస్తున్న వాళ్ళు ఏంటంటే ఏజర్ హరీష్ గారు వేసే పీనట్స్ కి కొంతమంది, అందరు కాదు, ఒక ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. కానీ మాలా కొట్లాడే వాళ్ళకి ఇయ్యండి అని ఎంత లొల్లి పెట్టినా, స్థానిక సంస్థ ఎలక్షన్స్ నేను గ్రౌండ్ లో తిరుగుతున్నా ఆల్రెడీ, చాలా వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది సిద్దిపేటలో. దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే సెలెక్టివ్ క్యాండిడేట్స్కి ఇవ్వాలి. ఈసారి నేను ఆలోచన చేస్తున్నా, చూద్దాం మరి మనం కూడా ఏమైనా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు సైనికులు లేనప్పుడు రాజేది కాలే, జెడ్పీటీసీయా ఏదైనా పర్వాలేదు, ఏదో ఒకటి మనం కాంగ్రెస్ కి మన వంతు సహకారం. సుడా చైర్మన్ అడిగినట్టున్నారు కదా? సుడా చైర్మన్ అడిగితే వాడు ఉన్నాడు పక్క నియోజకవర్గంలోకి వెళ్ళి వస్తాడు, వీనికి ఇవ్వద్దు అంటున్నట. అరే నాకు ఇస్తే మీకేం బాధ,
నాకు ఇస్తే మీకు ఏం బాధ అంటే మైనంపల్లె ఇక నేను పేర్లు చెప్ప నాకు ఇవ్వద్దు అని చెప్తుర్రట. ఆయన అది తిడుతున్నట్టుండి కదా మిమ్మల్ని, ఏదో ఏదో బూతు పదంతో తిట్టినట్టున్నాడు ఏదో. అదే ఏదో వీడియో వైరల్ అవుతుంది చూసిన. ఒక్కరు లెటర్ ఇచ్చినట్టు నేను మా కొడుకు ఎవరైనా లెటర్ ఇచ్చినా అంటే నర్సరీని తిడతానే సిస్టమ్ లేకపోతే ఎందుకు ఎవరికి పడితే లెటర్లు ఇస్తే ఏం ఫ్రెండ్స్ అంటే ఒకటే చెప్తున్నాను. ఆయన మొదట కూడా అన్నాను ఇట్లా చేస్తే బేకార్ కుప్ప అయిపోతారు. చక్రధర్ గౌడ్ గారికి ఇస్తారా నిన్నమని వచ్చిన దొంగ, చక్రధర్ గౌడ్ గారికి ఇస్తారా నిన్నమని వచ్చిన దొంగ, చక్రధర్ గౌడ్ గారికి ఇస్తారా నిన్నమని వచ్చిన దొంగ. జోగిగొట్టే ముడేకోడు కాంతి ఈ స్టెక్ల, జోగిగొట్టే ముడేకోడు కాంతి ఈ స్టెక్ల, జోగిగొట్టే ముడేకోడు కాంతి ఈ స్టెక్ల వాళ్ళు లెటర్ ఇచ్చింది శివబాబు. అట్లా పార్టీ ఖరాబ్ అయితే నాకేముంది, నాకు పర్సనల్ ఏం లేదు సార్. మీరు మంచిగా ఉండాలా, రేపు గెలవాలి అందరూ. పార్టీ పికప్ కానీ అంత చేస్తే నేను మా 10,000 ఎక్కువ బీజేపీకి ఇష్యూ అంటే పబ్లిక్ ఇంకా నమ్ముతలేరు. వీళ్ళని కాంగ్రెస్ లీడర్లను నమ్ముతలేరు జనాలను నమ్మకం రావాలి. నాకేముంటుంది, నేను ఒప్పుకోనికి ఏం చేయను. చేసినప్పుడు అడుగొచ్చి ఎట్లా చేసిన హనుమంతనా అన్నాడు. వస్తే ప్రేమగా చూస్తాను. నాకు మీరు పికప్ మీ పనిని బట్టి నేను లిఫ్ట్ ఇస్తాను. కొట్లాడుతూ నేను పోలీస్ అందరితో కొట్లాడతలేను. ఆయన అంటే బరాబర్ కమిషనర్ అన్నది అట్లెట్లు ఎక్కుతారు మీదికి, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ అంటే ఐ కేర్ షిట్ ఐ గోన్ టు ప్రొటెక్ట్ దెమ్ అని చెప్పి తిట్టిన దాన్ని టిఫింగ్ ప్రోగ్రామ్ పెడతాను. నాతో నేను చేస్తుంది, నేను రికమెండేషన్ ఏం చేయవరికి ఇప్పుడు ఓపెన్ చెప్తున్నాను. మీరు అందరు మంచిగా చేసారు అనుకో, నాకు వచ్చినారు ఏం తట్టుకుంటున్నాను ఏం చేస్తున్నట్టే డెఫినెట్ వస్తుంది. వాడు ఎవ్వరు లేరు, ఒకడు ఫోన్లు లేకపోడు, ఒకటి ఫోన్లో దొరుకుతాడు, అందుబాటులో లేకున్నారు మీరు లీడర్. నిన్నంటలే అందరినీ మీరు మీకే మైనస్. నేను ఆడ జిల్లు తీసుకొని అటు తిన్న వెంకటేశ్వర స్వామి అని ఒడగొడతా, ఏడొడగొట్టే పొజిషన్లో మనం. వాడు మళ్ళీ పికప్ అవుతాడు, ఏదో పుల్లలు పెడుతుంటాడు, మెదక్లో పెడుతుంటాడు, ఆడ పెడుతుంటాడు, ఈడ పెడుతుంటాడు. నేను ఇక్కడ అక్కడ తిరుగుతున్నా, ఇక్కడ తిరుగుతున్నా చేస్తున్నాను. నాకు పర్సనల్ ఏం లేదు. ఇట్లా మాట్లాడితే ఏమైందంటే హనుమంత్ నాకు గ్రూప్ అవుతాడు. నేను గ్రూప్ కాదు, ఓన్లీ హరీష్ అగెనిస్ట్ ఓవర్ ఉంటే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు ఆడు చక్రధర్ గారు ఎందుకు దూరం పెట్టినా ఆ ముడకొడుకు వీళ్ళు పని చేస్తుంటే అగెనిస్ట్ కామెంట్లు పెడుతుంటారు. ఏమవుతుందా ఖరాబ్ కాదా? ఏదో గలీజ్ గా తిడుతుండు. అంటే ఆయన తిట్టేది నన్ను కాదు, యావత్తు బహుజన బిడ్డల్ని తిడతాడు. అంటే బహుజనుల్ని వాళ్ళు అట్లే సంబోధిస్తారు అన్నట్టు. ఏది ముండకొడుక అని వీడు తిడుతుండు. వాడు చక్రధర్ గారు ముండకొడుక అని. అంటే నేను ఎవరు, రైతు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోని, రైతులకు సేవ చేసి వచ్చినోని. ఏది ఇద్దరం కూర్చున్నామా వైట్ పేపర్ తీసుకురా, నేను ఒక 10 కోట్లు వంచిన, నేను 10 కోట్లు వంచిన నేను చెప్తలేను, పోలీసు వాళ్ళు చెప్తారు. చార్జ్షీట్లో నా ల్యాప్టాప్లో ఉన్నదే చెప్తున్నా నేను. ఏది మీరు పట్టుకరారు ఏం చేసిరు, అరటి పళ్ళు వంచి 5,000 ఖర్చు పెడతారు పేపర్ వన్కి. మీరు నా గురించి మాట్లాడతారు, నా తల్లిని పెట్టి దూషిస్తున్నారు. ఏం మాట్లాడతాం అంటే కులానికి తగ్గట్టు వాళ్ళ మాటలు ఉంటాయండి. మీరు ఏమన్నా అండి, మన బహుజనులంతా ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారంటే దీని మీద మనోళ్ళు స్పందించాలని కోరుకుంటున్నా. మా గౌడ సమాజాన్ని మాత్రం ప్రత్యేకంగా అడుగుతున్నా, అభ్యర్థిస్తున్నా. ఏంటంటే అది అనవసరమైన థింగ్. ఆ పంపిన వీడియో కూడా వాళ్ళ సహచరుడే పంపిండు. అక్కడ ఉన్న వాళ్ళ ఆయనకు చాయ్ పానీ అందించేటోళ్ళు ఉంటారు కదా అక్కడ, వాళ్ళే పంపించారు. ఏం మాటలు గవ ముండగొడుకు అని తిడుతుండు. అంటే నువ్వు నా కాన్స్టిట్యున్సీకి వస్తావు, నా కాన్స్టిట్యున్సీకి వస్తుంది ఏడా, నువ్వు మెదక్లు ఉండాలి లేదా మల్కాజ్గిరి ఉండాలి. మెదక్ మొత్తం ఆయన జిల్లా ఇన్ఛార్జ్. ఎవరు రాసిచ్చిండా, ఎవడన్నా రాసిచ్చిండా? చూడండి, ఈ ఎలమోళ్ళు ఎవ్వంతోటనే పెట్టుకోవాలి, ఉద్యమకారులతో పెట్టుకోవద్దు. నీ దగ్గర 100 మంది రౌడీలు ఉండని, 1000 మంది కార్లు ఉన్నది, ఒక్క గుండె ఆడ నిలబడితే ఊరంతా రాళ్లతో కొట్టి చంపేస్తారు మిమ్మల్ని. తమాషాలు ఇస్తురా ఊరికొచ్చి. నీకు డబ్బు ఉంటే నీ దగ్గర పెట్టుకో, నాకు ఇస్తున్నావా? నువ్వు బెంజ్ కారు కొంటే నేను తిరిగేది ఉన్నదా? నువ్వే కదా. ఏదో మా లీడర్ కదా అని మేము వెనకేసుకొస్తే వాడు ముండా కొడుకు గిండా కొడుకు అంటే తమాషాలు పిచ్చి పిచ్చి చేయొద్దు. నీ నియోజకవర్గం చక్కగా లేదు, ఆడ చూసుకో. ఇన్ని రోజులు ఎందుకు పోనీ అని ఊరుకున్నా, ఆడ నీ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవది, ఈడ మెదక్ల ఓటు బ్యాంకు తక్కువ వస్తుంది. ఇంకా నిజం చెప్పాలంటే నర్సారెడ్డి మీకు తెలుసు కదా, ఎక్స్ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్వేలు, ఆయన దగ్గర అద్భుతంగా వచ్చింది 33+ బెనిఫిట్ వచ్చింది. ఆ నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఆ నర్సారెడ్డి తెల్లారితే పార్టీ కోసం తిరుగుతూ ఉంటాడు. వీళ్ళు పోయి అక్కడ గ్రూప్ రాజకీయాలు చేస్తారు, సిద్దిపేటలో గ్రూప్ రాజకీయాలు చేస్తారు. అంటే ఆ ఎల్మోడు పోతే ఇంకో ఎల్మోడా? ఇక మేము లేమా, బీసీలో లేమా? మేము మీ చేయి కిందనే మాటలు పడుకుంటుండాలా? రగన్న ఇప్పటివరకు ఈ మాట ఎప్పుడు మాట్లాడలే. మా దగ్గర కూడా మాట్లాడడానికి భయపడతారు, చంపుతారు. పీకేదేమున్నది, ఎవరిని చంపుతాడు? అందరం బీసీలో ఒక్కడైతే మీ బట్టలు కూడా తీసి కొడతాం. తమాషాలు చేయొద్దు. నన్ను సస్పెండ్ చేయమని పోయి ఊకడ తిరుగుతావు. సస్పెండ్ చేస్తే చచ్చిపోతావేంటి?
దమ్మున్నోళ్ళం మేము నిలబడ్డ కాడే పార్టీ ఉంటుంది. సస్పెండ్ చేయమంటున్నారా? ఆయన మాటలు పట్టుకొని సస్పెండ్ చేస్తే ఆడ బీసీలు ఊకుంటారా అండి? రాహుల్ గాంధీ గారు ఏమంటారు, బీసీలు మనం ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన చెప్తుంటే సస్పెన్షన్ ప్రాధాన్యత అయితే నేను పోయి రాహుల్ గాంధీనే కలుస్తాం. మరి వారం రోజులు నిరాహార దీక్ష ఎత్తవాలి ఇంటి ముందట. మరి సస్పెన్షన్ ఎందుకని? నిజాలు మాట్లాడే వాళ్ళని ఉంచుకోవాలి. అదే మాట ముండ కొడుకాన్ని నోడన్న తిడితే నువ్వు ఊరుకుంటావా? ఎలా దూషిస్తాడు? నీ మోచేతి నీళ్ళు తాగేటోడు పడతాడేమో కానీ ఇది పోరాడే గుండె. జైలుకు పోయి వచ్చినాం. మీలక ఎవరి కాళ్ళు మొక్కలే, అధికారంలో ఉన్న కాళ్ళు మొక్కలే. నేను ఏ రోజు కాలు మొక్కేది కాదు, మేము రాజ్యాధికారం ఏళ్తామని ముందటికి వచ్చినాం. నా ఇష్యూ కూడా ఆ రోజు వరదలప్పుడు మీరు మా వీడియో చూసే ఉంటారు. వరదలు వచ్చినప్పుడు మేము మల్కాజ్గిరిలో రిపోర్ట్ చేస్తున్న క్రమంలో అప్పుడు నేను తొలివేలుగులో ఉండే. మైనంపల్లికి నాకు గొడవ అక్కడే కదా. అవును. సో అప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజల్లో ఒక వ్యక్తి తిట్టిండు, కాకపోతే నేను పేరు పెట్టి తిట్టలే. ఓవరాల్గా పొలిటికల్ లీడర్స్ ఇట్లు ఉన్నారు అని ఒక బూత్ మాట మాట్లాడిండు. అది దీన్ని ఆయన తీసుకొని నన్ను అన్నాడు, మా అమ్మని తిడతారా అని పెద్ద గొడవ చేసిండు. ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గానే అనేసిండు కదా. ఇక మరి దీనికి పార్టీ ఏం సమాధానం చెప్తుంది? మరి బీసీలు అందరినీ ముండగొడుకులు అంటారా, ఎల్మోళ్ళు? మరి అది చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే 4 ముచ్చట్లు పెట్టిండని తీర్మానం వల్ల నన్ను సస్పెన్షన్ వాడేసిరు కదా. మరి మేము బీసీలంతా ఐక్యమవుతున్న సందర్భంలో చక్రధర్ ఎవడు రైతుల కోసం పనిచేసిండు, ఎవడో మీ ఎల్మోడో 4 కేసులు పెట్టగా నేను దొంగ నిర్ధారించి ఇవాళ కోర్టు చెప్తుంది చక్రధర్ గారు కాదని, సమాజం చెప్తుంది. 17,000 ఓట్లు పడ్డాయి అన్న నాకు. 17,000 ఓట్లు హరీష్ రావు మీద పడడం గొప్ప. మరి అప్పుడున్న కాంగ్రెస్కి 23,000 పడ్డాయి. అంటే నాకంటే ఒక పార్టీకి 6,000 పడ్డాయి అంటే నేను ఎంత సమర్థుందో మీరు ఆలోచించాలి. అలాంటి ప్లేస్లో ముఖ్యమంత్రి గారు నాకు గనుక ఛాన్స్ ఇస్తే అద్భుతంగా పనిచేస్తాయి. ఇవాళ లక్ ఏంటంటే వివేక్ గారు వచ్చారు మాకు. ఆయన సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి, ఇన్ఛార్జ్ మినిస్టర్. వారు వచ్చిన తర్వాత ఆయన ఎడ్యుకేటెడ్, ఆయన అండర్స్టాండింగ్, ఆయన వల్ల నన్ను మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇట్లా మాట్లాడినప్పుడు అలా చక్రధర్ పార్టీకి వ్యతిరేకం మాట్లాడుతుండని ఎవడన్నా వీడియో పట్టుకొని వస్తే ఫుల్ ఇంటర్వ్యూ చూడండి మీరు. వెనక ముందు చూస్తే అర్థం కాదు. కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టే మాకు ఈ బాధ ఉంది మనసులో. అవుట్ సోర్సింగ్ పైసలని జాబులలో పైసలు కొట్టేసాడు, సెటిల్మెంట్లు చేసాడు, ఇవి మాకు చేత కావు. చేతనైతే అసలు నేను ఈ మన తొలి వెలుగులో కూర్చొని ఇంత ధైర్యంగా మాట్లాడా. ఫస్ట్ నాది ఒక్క ఫ్రాడ్ ఏదన్నా ఉంటే పట్టుకొని రండి చూపిస్తా. వీళ్ళకి అనుకూలంగా లేను, వీళ్ళు చెప్పినట్టు సెటిల్మెంట్లు చేస్తలేను. ఉద్యమాల బిడ్డ పనికిరానోడు మనకి, ఇదంతా ఎరుపు జెండా పట్టుకునేటట్టున్నాడు వీడు, వీళ్ళంతా సెటిల్మెంట్ బ్యాచ్ ఉన్నది. చాలా బాగా మా తల్లిని తిట్టిండని చాలా బాధపడ్డా నేను. దీనికి సిద్దిపేటలో తగిన ఆన్సర్ చెప్తా. నేను వచ్చి నిలబడతా, మల్కాజ్గిరిలోనే నిలబడు, మెదక్లోనే నిలబడు. ఇప్పుడు చెప్తున్నా, సిద్దిపేటలో అది 2 అయినా నియోజకవర్గాలు 1 అయినా చక్రధర్ నిలబడతాడు ఎప్పటికీ. 3 ఏళ్ళు ఎట్టి కష్టం చేసి కుటుంబాన్ని బయటేసుకున్నాం. డబ్బుల మీద కూర్చుందానికి ఎన్ని మండలాలను చెప్పమనండి, ఎంత సంఖ్య పబ్లిక్ ఉన్నారు చెప్పమనండి. యాదగిరి పోతే నరసింహులు అంటాడు, నరసింహులు పోతే యాదగిరి అంటాడు. నీకు పేర్లే గుర్తుకు లేవు. ఇట్లాంటి బంద్ చేయాలి. ఏదో 4 రౌడీ షీటర్లను పెట్టి ఇవన్నీ చూసి వచ్చినాం. ఈ పిల్ల కథలు మా దగ్గర చెప్పొద్దు. ఇప్పుడు మైనంపల్లి హరీష్ వాళ్ళిద్దరి మధ్య గొడవే ఉంది కదా. మాకు తెలియదు, మేము చూడలే గొడవ. ఎందుకు వాళ్ళు బీజేపీలో ఆఫీస్ లో అదే మన అన్న చూడండి క్యాంప్ ఆఫీస్ మీద అటాక్ ఇవన్నీ ఆయన హయాంలో ఎవరు క్యాంప్ సురేఖక్క మురళీ అన్న వాళ్ళ హస్బెండ్ మురళీ అన్నకి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన, కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చిన. అన్ని ఎవిడెన్స్ నేను ఏం చేసినా పేపర్లో వేస్తా. అది అక్కడ కట్అవుట్ ఉంది, హరీష్ ఉంటే పర్వాలేదు, వాళ్ళ మామ తీసి సీఎంది పెట్టాలని 8 నెలలు తిరిగిన. 8 నెలలు తిరిగితే ఈ హరీష్ గారికి మనసున పట్టక మారాలని కొంతమంది పీకేసుకోర్రా అని చెప్పాడు. ఇక వాళ్ళు దాన్ని ర్యాలీ తీస్తే ఎక్కడికి వెళ్ళి తీయాలి, హరీష్ రావు ఇంటి ముందటికి వెళ్ళి తీయాలి. నేను బీజేపీలో ర్యాలీ తీసిన, స్వచ్ఛందంగా 4,500 మంది వచ్చారు ఆ టైంలో. హరీష్ రావు ఇంటి గేట్ల ముందర పోలీసు వాళ్ళు నిలబడ్డారు భయానికి, గేట్లు వీక్ వస్తామని. అది కదా మనం వాని ఇంటి ముందటికి వెళ్ళి ఒక ఊరవతల కొమ్మటి చెరుకానికి వెళ్ళి పోయి వాడిని పీకేస్తాం గీకేస్తాం అంటే ఎవడు నమ్ముతాడు? ఎక్కడ కానీ చక్రధర్ ఎక్కడ కూడా 20 కార్లతో ఓడండి కాన్వాయ్. ఎందుకంటే పొల్యూషన్ క్రియేట్ చేయొద్దు, ఫస్ట్ పబ్లిక్ న్యూసెన్స్ చేయొద్దు. మనం ఏ కాజ్ కోసం పోతున్నామో అది ఇంపార్టెంట్. వీళ్ళు వస్తారు 100 కార్లు, కారుకి 2 ఉండరు, 100 కార్లు వస్తాయి,
ఎవరిని సిద్దిపేట ఏం చేద్దాం అనుకుంటారు? సిద్దిపేటలో నేను బతికున్న రోజులు అక్కడ ఎవ్వరి ఆటలు సాగనీయ. హరీష్ని రానిచ్చే తప్పు చేసిర్రు అప్పుడు. ఏదో కేసీఆర్ ముఖం చూసి ఓకే అన్నాం. ఇలా కేసీఆర్ని ఎవరు దేక్తలేడు. ఇక హరీష్ రావు అయ్యేది లేదు పోయేది లేదు. ఆన్ రికార్డ్స్ చెప్తున్నా అన్న, నెక్స్ట్ ఎలక్షన్స్లో సిద్దిపేట కొట్టి చూపిస్తాను ఖచ్చితంగా. ఆడ ప్రజల ఒక్కొక్కరు భూములు ఓడగొట్టుకున్నారన్న. మీరు మన మల్లన్న సాగర్ చేసిరు చూడండి, అక్కడ నేను కూడా తిరిగిన R&R కాలనీలా. అదే దుస్థితి మల్లన్న సాగర్ దుస్థితే రంగనాయక సాగర్లో ఉందన్న. మీరు వచ్చిర్రు కానీ ఆ రోజు కొంతమంది భయపడి, ఇది పెద్ద ఛానల్ కదా, జర వాళ్ళ మొహాలు ఎక్కువ కనిపిస్తే మళ్ళీ టార్చర్ పెడతారని చెప్పేసి ఎవ్వరు రాలే అంట. తర్వాత చెప్పిర్రు. అది అక్కడ ఇంకా భయంలోనే ఉన్నది. అదే దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ముఖ్యమంత్రి ఇంకా సిద్దిపేట మీద ఫోకస్ చేయలేదు. సిద్దిపేటని ఎందుకు అరే గాలికి వదిలిపెట్టిరు కదా, అది నాకు వదిలిపెట్టుండబ్బా, నేను చేస్తా పని. ఒకడు వచ్చి నేను చేస్తా అంటే వాడికి ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ నేను జెడ్పీటీసీకి నిలబడతా అని స్టేట్మెంట్ ఇచ్చిన అనుకోండి, ఆడ నాకు టికెట్ రాదు. ఇక నాకు జెడ్పీటీసీ టికెట్ కూడా ఇవ్వకపోతే పార్టీ క్రెడిబిలిటీ మీద డౌట్ పడతారా పడరా? సో ఇది పార్టీ ఆలోచించాలి ఒకసారి. సో ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు పోటీలో ఉంటారా అనుకుంటే? ఒకటండి, నేను ఏడున్నా నమ్మిన పార్టీ కాంగ్రెస్ పార్టీని బలంగా ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే రైతు పక్షపాత పార్టీ ఇది. సరే మనము రుణమాఫీ చేసినాం, హైలైట్ కాలేకపోయినాం. రైతు భరోసా చేస్తున్నాం, హైలైట్ కాలేకపోయినాం. కానీ చేస్తున్న మాట వాస్తవమే. కేసీఆర్ కంటే ది బెస్ట్గా చేస్తున్నాం. అది ప్రజల లోపల మేము తీసుకుపోతున్నాం గ్రౌండ్లో తిరిగి. సో మాలాంటి వాళ్ళని గుర్తించాలి. మాలాంటి వాళ్ళని తొక్కేయడానికి మా దానిలోనే కొంతమంది బీసీ నాయకులు ఉంటారు. నేను వాళ్ళకు కూడా ఆన్ రికార్డ్స్ మొన్న కూడా చెప్పిన, అది అయ్యేది లేదు పీకేది లేదు, కానీ అది బిఫోర్ ఉండొచ్చు ఏది రాజకీయాల్లో తొక్కేస్తే అని. నువ్వు దొక్కితే నేను దొక్కేటోడు వస్తాడు. ఇప్పుడు కొండా సురేఖని మెదక్ ఇన్ఛార్జ్ నుంచి తొలగించడానికి కారణం ఏంటి? అది ఆఫ్ కోర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డిని కూడా అదే కోవాలి. అంటే వారికి ఆరోగ్యపరంగా కానివ్వండి, వాళ్ళు ఒక లేడీ అయి ఉన్నంత ట్రావెల్ చేయాలంటే ఆమెకి ఇబ్బంది. మళ్ళీ సిద్దిపేట లాంటి ప్లేస్ ఆమెకు అప్పచెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా దగ్గర అంతా ద్వంద్వ వైఖరి ఉంటుంది. ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది. సో అక్కడ వారికి ప్రెషరే అవుతుంది. సో వారు ఇప్పుడున్న పరిస్థితిలో వివేక్ గారిని దించుదాము, ఆయనకు అక్కడ నాలెడ్జ్ ఉంది, ఆయన మేనేజ్ చేస్తాడని ఇవ్వడం జరిగింది తప్ప ఆమె నేను తక్కువ చేసినట్టు కాదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చక్రధర్ గౌడ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.